భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్ సంచలనం ఈ పేరు. తెలుగునాట బైక్ రైడర్స్ కు ఆరాధ్య దైవం ఈ బైకర్. బైకుపై దేశ విదేశాలు తిరుగుతూ అక్కడి అద్భుత దృశ్యాలను వీడియో తీసి యూట్యూబ్లో పెడుతుంటే అది నచ్చిన వీక్షకులు ఇతడికి బ్రహ్మరథం పడుతున్నారు కూడా. అటువంటి భయ్యా సన్నీ యాదవ్ పై తెలంగాణ ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న వీసీ సజ్జనర్ ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా చెప్పండి. ఇలాంటి మాయగాళ్ల వీడియోలను నమ్మి మోసపోకండి అని చెబుతూ భయ్యా సన్నీ యాదవ్ పై చాలా సీరియస్ అయ్యారు. సన్నీ యాదవ్ సజ్జనర్ కోపానికి కారణం ఏంటి, సన్నీ చేసిన తప్పేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భయ్యా సన్నీ యాదవ్ మోటో ట్రావెల్స్ చేస్తూ తన యూట్యూబ్ వీడియోలు పెట్టి అభిమానులను వీక్షకులను బాగా సంపాదించుకున్నాడు. తన వీడియోలు నచ్చడంతో యూత్ చాలా మంది తనను ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఈ క్రేజ్ ను ఉపయోగించుకుని భయ్యా సన్నీ యాదవ్ తన యూట్యూబ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం మొదలెట్టాడు. మీరు డబ్బు సంపాదించవచ్చు, నేను చెప్పినట్లు చేస్తే చాలా ఈజీగా మీకు లాభాలు వస్తాయి, ఇదిగో ప్రూఫ్ అంటూ వీడియోలు తీసి పోస్ట్ చేయడం, ఏదైనా డౌట్ ఉన్నా ప్రిడిక్షన్ కోసం నా టెలిగ్రామ్లోకి రమ్మని చెప్పడం, ఇలా చాలా కాలం నుంచి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాడు. కాగా ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్, ట్రేడింగ్ యాప్లో మోసాలకు ప్రజలు ఎక్కువగా బలైపోవడంతో బెట్టింగ్ యాప్ మోసాలను ఎండగడుతూ వీసీ సజ్జనర్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా స్పందిస్తుంటారు. ప్రజల్లో బెట్టింగ్ యాప్స్ పై అవగాహన కోసం కీలక పోస్టులను సైతం ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తూ, బెట్టింగ్ యాప్స్ మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రజలకు చెప్తూనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్స్లకు సైతం వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఈ విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ట్రావెలింగ్ ఇన్ఫ్లుయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్కు సంబంధించిన ఓ వీడియో ఆయన కంటపడ్డంతో సజ్జనర్ ఫైర్ అయ్యారు. భయ్యా సన్నీ యాదవ్ ఓ కెమెరా కొనుగోలు చేసేందుకు షాప్కెళ్లాడు. షాప్ ఓనర్ కెమెరా ధర 58,000 రూపాయలు చెప్పగా దాన్ని కొనేందుకు అయ్యే డబ్బును తాను స్పాట్లోనే సంపాదిస్తానంటూ తన ఫోన్ ఓపెన్ చేసి ఓ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ట్రేడ్ వేద్దామంటూ ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాడు. అలా ట్రేడ్ చేసి ఒక్క నిమిషంలోనే ₹1,96,000 సంపాదించాడు. ఆ తర్వాత ఆ డబ్బుతో కెమెరా కొనుగోలు చేసి తన టెలిగ్రామ్ ఛానల్లో ఆన్లైన్ ట్రేడింగ్ గురించి డైలీ ప్రెడిక్షన్ ఇస్తున్నానని తన ఇన్స్టా బయోలో లింక్ డౌన్లోడ్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవాలని చెప్పాడు. దీంతో సజ్జనర్ ఈ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసి భయ్యా సన్నీ యాదవ్ ఫైర్ అయ్యారు. వస్తువులను కొనడం ఎంత సులువు, అలా షాప్కెళ్లి అక్కడే బెట్టింగ్ పెట్టి వచ్చిన లాభంతో నచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చట. ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా చెప్పండి. ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలు తీస్తుంటే తమకేం పట్టనట్లుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు ఇస్తున్నారు. మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు, ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడధోరణి సరైంది కాదు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్లు వదిలే వీడియోలను నమ్మి బెట్టింగ్ కూపంలో పడకండి అని ఎక్స్లో ట్వీట్ చేసిన సజ్జనర్ ప్రజలను హెచ్చరించారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.